నాయుడు గారి జయన్న గారు గద్వాల నుంచి తమ సమర్పణ చేయడానికి వచ్చారు. అంశం బోయి భీమన్న గారి దృష్టిలో శ్రీశ్రీ. సభకు నమస్కారం. రెండవ సెషన్లో నన్ను రెండవ లైన్లో కూర్చోబెట్టినందుకు ఇబ్బంది లేదు. మూడవ సెషన్ నుంచి రెండవ సెషన్ తీసుకొచ్చినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇరువు ప్రయాణానికి ఎంతో సౌలభ్యమైనది నేను భావిస్తున్నా. అందుకని మరొకసారి వారికి ధన్యవాదాలు. పత్రానికి సంబంధం లేని అంశాలు రెండు, ఒకటి ఇదివరకు చెప్పిన, రెండవది ఈ వేదిక మాలిక్ గారి ప్రసంగ దాహాన్ని తీర్చలేదని నేను భావిస్తున్నాను. అందుకనే ఏ రోజైనా వారికి గద్వాల నుంచి పిలుపు వస్తే గద్వాలకు రావడానికి వారు సిద్ధంగా ఉండాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ ఆహ్వానం పరిమళ గారికి కూడా. ఇక నా ప్రసంగం ఇది పత్రం భీమన్న దృష్టిలో శ్రీశ్రీ. బోయి భీమన్న సహజ కవి, ఆధ్యాత్మిక మానవుడు, యథార్థవాది. ఆయన అంతరాంకులంలో జన్మించాడు. ఆవేదనతో ఆయన మానవతావాదిగా మారాడు. ఇంచుమించు ఇదే కాలంలో శ్రీశ్రీ కూడా జన్మించాడు. ఈ విధంగా ఇద్దరు భీమన్న శ్రీశ్రీలు ఇద్దరు మహాకవులే. కవితా ప్రస్థానంలో తారాస్థాయికి చేరుకున్నటువంటి కవులే. కాకపోతే దారులు వేరు. భీమన్న సాంప్రదాయ జాతీయవాదిగా ముద్రపడితే కాంగ్రెస్ నాయకులుగా చెలామణి అయ్యారు. శ్రీశ్రీ అభ్యుదయ కవిగా, కమ్యూనిస్టులకు అత్యంత ప్రీతిపాత్రమైన వాడిగా ఎదిగాడు. భిన్న మార్గాలలో ప్రయాణం చేసిన ఇద్దరు మహాకవులలో ఒకరైన భీమన్న శ్రీశ్రీని ఏ దృష్టితో చూశాడన్నదే ఈ పత్రం అంతిమ లక్ష్యం. భీమన్న శ్రీశ్రీని ఎలా చూశాడని చెప్పడానికి ముఖ్యంగా మూడు అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఒకటి, కవిత్వంపై భీమన్నకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. రెండు, భీమన్న శ్రీశ్రీలో సమాంతర జీవనం ఎలాంటిది, శ్రీశ్రీ కవిత్వాన్ని భీమన్న ఎలా చూశారు అన్నది. భీమన్నకు కవిత్వం పట్ల విశ్వాసం లేదు. అదంతా మిథ్యావాదమని కొట్టిపాడేశాడు. చైనాలోనూ రష్యాలోనూ కమ్యూనిజం విజయవంతమైందన్నది ఒట్టి మాట అని కూడా ఆయన చెప్తారు. నిజానికి అక్కడ విజయాన్ని సాధించినంత కూడా నియంత్రణ ద్వారా సాధ్యమైందే తప్ప శ్రామికులకు కానీ కూలీలకు కానీ దాంతో ఎలాంటి సంబంధం లేదు అని ఆయన ప్రస్తావిస్తారు. కమ్యూనిస్టులు వారు మానవాధికులేం కాదు, వారికి కూడా సహజమైనటువంటి మానవుడి అవలక్షణాలు వాళ్ళకు కూడా ఉన్నాయని భీమన్న చెప్తారు. కమ్యూనిస్టులు నిస్వార్థపరులు, నిరాడంబరులు, పదవి నిర్వ్యామోహులు అనడం వంటి అబద్ధం అని భీమన్న ప్రస్తావించారు. వాళ్ళు పదవుల కోసం కొత్త పీఠాలను కూడా సృష్టించుకోగలిగిన సమర్థులు వాళ్ళని తన శ్రీశ్రీ కమ్యూనిస్ట్ కాదని ఈ పుస్తకంలో భీమన్న గారు ప్రస్తావించారు. ఇక శ్రీశ్రీ భీమన్నల సమాంతర జీవనం ఎలాంటిది. 1910లో శ్రీశ్రీ విశాఖపట్నంలో జన్మిస్తే భీమన్న 1911లో జన్మించాడు. ఇద్దరు భీమన్న బాల్యం నుండి పద్మభూషణ్ దాకా ఎదిగితే శ్రీశ్రీ కమ్యూనిస్టులు మహాకవి పీఠం మీద కూర్చోబెట్టారు. శ్రీశ్రీ గురించి భీమన్నకు బాగా తెలుసు. భీమన్న గురించి కూడా శ్రీశ్రీకి తెలిసి ఉండవచ్చు. కానీ ఇద్దరు వాళ్ళు ఎప్పుడు కలుసుకున్నట్లు కానీ మాట్లాడుకున్నట్లు కానీ లేదు. సమావేశంలో నారసపడ్డారు అంతే. అప్పుడెప్పుడో ఒకసారి ఆయన మద్రాసు నుంచి శ్రీశ్రీని హైదరాబాద్ కు రావాల్సిందిగా భీమన్న ఆహ్వానించాడు. కానీ మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి నాకు తగిన ఆ ఖర్చు నేను భరించలేను, మీరు భరించలేరు, కాబట్టి రావడానికి నాకు కుదరదు అని ఆయన తోసిపుచ్చాడు శ్రీశ్రీ. అదేవిధంగా 1938లో భీమన్న బీఈడీ అయిపోయిన తర్వాత మద్రాసులోని ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్ గా చేరమని అప్పటి రాజమండ్రి
కాంగ్రెస్ లీడర్ ప్రొవిడి లింగరాజు గారి భీమాన్ని ఆదేశించారు. కానీ భీమన్న కొంచెం ఆలస్యం చేయడం వల్ల ఆంధ్రప్రభ సబ్ ఎడిటర్ ఉద్యోగంలో శ్రీశ్రీ చేరిపోయాడు. తనకు రావాల్సిన ఉద్యోగంలో శ్రీశ్రీ చేరాలేమో అన్న ఒక రకమైన ఆహ్వానం కూడా భీమనలో ఉండి ఉండవచ్చు అని భావించవచ్చు. అదేవిధంగా ఇద్దరు ఒకే కాలంలో ప్రయాణం చేసిన సాహితీ ప్రయాణికులు కాబట్టి ఇద్దరు ఏ గతి రచించులేని సమకాలంలో వారు మెచ్చలే కదా అని ఇందాక పరిమళ గారు చేపకోయ గారి మాటలు ఉల్లంఘించినట్లే ఇద్దరు మహానుభావులు కూడా ఒకరి పట్ల ఒకరికి ఇదే విధమైనటువంటి స్పర్ధ ఉందేమో అని మనం భావించవచ్చు. ఆ విధంగా సమకాలీకులు కావడం వల్ల శ్రీశ్రీ భీమన్నలు వారి సాహిత్యాన్ని ఒకరికొకరు మెచ్చుకోలేకపోయారేమో అని భావించవచ్చు. అదేవిధంగా శ్రీశ్రీ కవిత్వం మొదట్లో శ్రీశ్రీ పదండి ముందుకు పదండి త్రోసుక మూలం పైకి అంటే జాతీయవాదం అయితే కదా అని చెప్పేసి భీమన్న కూడా ఆ గేయాన్ని అనేక సందర్భాల్లో దాన్ని గొంతెత్తి నినదించాడు. కానీ తర్వాత మిల్లగా శ్రీశ్రీ కమ్యూనిజం వైపు మరడంతో భీమన్న దూరం జరిగిపోయాడు. అదేవిధంగా శ్రీశ్రీ కవిత్వంలోని అనేక అమౌచిత్యాలను భీమన్న ఎత్తి చూపుతాడు. కుక్కపిల్ల అగ్గిపుల్ల కవితకి అనర్హమైనది ఏమిటి అని అంటున్నాడు. అయితే కుక్కపిల్ల అగ్గిపుల్ల కన్నా వాటిని ఉపయోగించే సౌందర్యవతి ఇంకా గొప్పది కదా. సభ్యపిల్లలు ఉపయోగించే సౌందర్యవతి గొప్ప కవిత వస్తుంది కదా. దానిందుకు శ్రీశ్రీ కవిత్వంగా పంచలేడు అని భీమన్న ప్రస్తావిస్తాడు. అదేవిధంగా తాజ్మహల్ నిర్మాణానికి రాలించిన కూలీలు అన్నాడు శ్రీశ్రీ. కూలీలు రాలించిన మాట వాస్తవమైన 1,00,000 మంది కూలీలు కలిసిన తాజ్మహల్ ని నిర్మించే వాళ్ళ ఆ తాజ్మహల్ ని నిర్మించాలన్న యోచన కలిగిన వాడు గొప్పవాడు కదా అంటాడు భీమన్న. అదేవిధంగా పద్ధతులాగా భ్రష్టులాగా ఏడవకండి అన్నాడు శ్రీశ్రీ. నిజంగా ఏడుస్తుంది పద్ధతులు మాత్రమేనా, భ్రష్టులు మాత్రమేనా, ఈ లోకంలో ఎవరికి మాత్రం ఏడుపు లేదు అని భీమన్న ప్రస్తావిస్తాడు. కానీ ఈ విధంగా శ్రీశ్రీ అనౌన్స్ భీమన్న దృష్టిలో శ్రీశ్రీ ఎలాంటి వాడైనా నిజానికి శ్రీశ్రీ గొప్ప మహాకవి. లోకం దృష్టిలో ఏడుపు ఎవరికైనా ముఖ్యమే అయినప్పటికీ కూడా పతితుల ఏడుపును ఎత్తిపట్టిన శ్రీశ్రీ మహాకవి అని నేను ఈ సందర్భంగా చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నేను కూడా